నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ మనకు రెండు ప్రధానమైనటువంటి వార్తలు తమిళనాడు ఎన్నికల గురించి. మైలాపూర్ నుంచి తమిళసై తెలంగాణ మాజీ గవర్నర్ పోటీకి దూరంగా అన్నామలై. తమిళనాడులో బీజేపీ కాస్తో కూస్తో ఉంది అంటే అది అన్నామలై వ్యవహరించిన తీరు. అక్కడ బీజేపీ కాస్త బలం పుంజుకుందంటే ఆ కారకుడు ఆయన్నే. మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? అధ్యక్షుడు అక్కడ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. కారణం ఏంటో తెలుసుకుందాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా ఆ పార్టీకి 27 సీట్లు దక్కగా అన్ని స్థానాలకు శుక్రవారం అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవనాశి నుంచి బరిలో దిగనుండగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మైలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె అన్నామలై ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తన తండ్రి ఆరోగ్య దృష్ట్యా ప్రచార బాధ్యతలను మాత్రమే అప్పగించాలని పార్టీని కోరినట్లు సమాచారం. దీంతో ఆయన్ను పోటీకి దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటన వేళ కన్నూరు ఎన్నికల ప్రచారంలో ఉన్న అన్నామలై పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. భాజపా ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని ఆయన పేర్కొన్నాడు. భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. గతంలో కోయంబత్తూరు సౌత్ స్థానంలో సినీ నటుడు కమల్ హాసన్పై విజయం సాధించడం ద్వారా ఈమె ప్రముఖంగా వార్తల్లోకి వచ్చేసింది. పార్టీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ గత ఎన్నికల్లో ఆయన తిరునల్వేలి నుంచి బరిలో దిగారు. తమిళనాడులోని 234 స్థానాలు గాను ఏప్రిల్లో 23 ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. అంటే ఇది వాస్తవమో కాదో తెలియదు, కానీ అన్నామలై ఆయన్నే అభ్యర్థించిండు బీజేపీ పార్టీని. నేను పోటీ నుంచి దూరంగా ఉంటాను, తండ్రి ఆరోగ్య దృష్ట్యా నేను దూరంగా ఉంటున్నాను, ప్రచార బాధ్యతలు మాత్రం నేను చూసుకుంటా అని చెప్పినట్టుగా సమాచారం. సరే, మరి మన మాజీ గవర్నర్ తమిళసై గెలుస్తుందా గెలవదా? మొత్తానికైతే డిఎంకే ఏఐడిఎంకే కూటమి ఇవి గట్టి పోటీ ఉన్నాయి. వీళ్ళతో సరదంటిగా నేనున్నానని విజయ్ వచ్చిండు. ఇప్పుడు ముగ్గురి మధ్యలో పోటీ. ఎవరు విన్ అవుతారు, ఎవరు విజయం సాధిస్తారు? అసెంబ్లీలలో విజయం సాధించి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఎవరు వస్తారు? ఓ రకంగా స్టాలిన్ కూడా మంచి గట్టి పోటీ ఇస్తున్నాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేసిండు కాబట్టి ఆయన కూడా గట్టి పోటీలో ఉన్నాడు. మరి బీజేపీ అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి జయలలిత ఉన్నప్పుడు బీజేపీకి బద్ధశత్రువు. ఆమె పోయినాక అన్ని మార్పులు. ఎలక్షన్ అంటేనే ఎన్నికలు అంటేనే విచిత్రమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది కొత్తదనంగా కనిపిస్తుంది అక్కడ. మరి ఎంతమంది అక్కడ విశ్వసిస్తారు? ఓ రకంగా తమిళనాడులో బీజేపీ అన్ని వ్యతిరేకించే వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా కమ్యూనిస్టు భావాలు నుంచి పుట్టినోళ్ళు వాళ్ళందరూ. మాతృభాష అంటే మా ఇష్టం వాళ్ళకి, హిందీ అనేది వాళ్ళకి నిషేధం. అక్కడ అంత ఖచ్చితత్వంగా ఉండేటువంటి తమిళనాడులో బీజేపీని ఆదరిస్తారా? మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు అన్నాడీఎంకే ఏమన్నా విజయం సాధిస్తుందా? 0 స్థాయికి పడిపోతుందా? మరి డిఎంకే ఇన్నేళ్ళు పరిపాలన చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు పరిపాలన బాధ్యతలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిపాలన మంచిగా ఉందా లేదా? అన్నీ కూడా ప్రజలు, చదువు రాని వాళ్ళు కూడా రాజకీయాలను అవపోసన పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తారు. అంత గుడ్డిగా ఓటు వేసేటువంటి కాలం పోయింది. ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచన చేసి ఆ ఓటుకున్న విలువను వాళ్ళు అమలు చేసుకుంటారు ఎన్నికలలో. కాబట్టి ఇవన్నీ విచిత్రమైనటువంటి ఇవన్నీ మనకు రావాలి. మనకి ఇవన్నీ తెలవాలంటే 23 నాడు ఎన్నికలు, 4 నాడు ఫలితాలు. మిగతా రాష్ట్రాలలో కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ కలిపి ఒక్కసారి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. 4 నాడు మధ్యాహ్నం వరకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఎవరు ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో ఉన్నది, అక్కడ టగ్ ఆఫర్గా నడుస్తుంది, టైట్ పొజిషన్. తమిళనాడులో కూడా టైట్ పొజిషన్గా ఉంది. ఎవరు గెలుస్తారు ఏందనేది అంత ఆయుధం ఎక్కడ ఉంది?
ఎవరి దగ్గర ఉంది? వీళ్ళ దగ్గర ఏం లేదు. వీళ్ళు ఏమైనా పైసలు ఖర్చు పెట్టుడే. వీళ్ళు ఆయుధం అంతా ప్రజల దగ్గర ఉంది. వాళ్ళు వేసేటువంటి ఆయుధమే అద్భుతమైన ప్రజాస్వామ్యానికి మెట్టు, పునాది అదే. అందుకే ప్రేక్షకులారా, తమిళనాడు ప్రేక్షకులారా, అందరికీ వర్తిస్తుంది. ఓటుకు నోటు అమ్మకండి, నిజాయితీగా నిష్కార్షైన నాయకుడిని ఎన్నుకోండి. ఏమంటారు ఎలక్షన్ గురించి? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.